నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన పార్టీ నేతలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని మరోమారు అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన సీఎం. వాంబే కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. విశాఖ డ్రగ్స్ కేసులో మూలాలన్నీ చంద్రబాబు వైపే ఉన్నాయని ఆరోపణ. పశ్చిమ నియోజకవర్గంలో నేటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరిన సృజన. 39వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఆసిఫ్. వలస పార్టీల నేతలు కాకుండా స్థానికులకే పట్టం కట్టాలని ప్రజల్ని కోరిన ఆసిఫ్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు అట్టహాసంగా జరిగింది. చింతరెడ్డిపాలెం నుంచి రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బస్సు యాత్ర కదిలింది. గ్రామస్తులు సీఎం జగన్ కు ఘనస్వాగతం పలికారు. ప్రజలు మేమంతా సిద్ధమంటూ జాతీయ రహదారిపై భారీగా తరలివచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎం జగన్ కి మహిళలు స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వరపురంలోని టిట్కో గృహ సముదాయాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. బస్సు యాత్ర కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుంది. ఆర్ఎన్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద భోజన విరామం అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారికి చేరుకున్నారు. ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాలకు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వాంబే కాలనీలో సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డివిజన్ బేర్వ నారాయణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల జరిగిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వాలంటీర్ వ్యవస్థను నిలిపివేయడంతో ఈ నెల పెన్షన్దారులు మాత్రం ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందన్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు చిత్తశుద్ది లేదని తెలిపారు. రావులపాలెంలో వర్తక వ్యాపారస్తులపై గంజాయి అమ్ముతున్నారంటూ చంద్రబాబు విమర్శలు చేయడం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చాలామంది దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కూడా ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, ఏంటయ్యా మాకు ఈ బాధ, మాకు ఇంటికి హాయిగా డబ్బు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, మేము దాంట్లో మందులు కొనుక్కునేవాళ్ళం, అవసరమైతే మేము అన్ని రకాలు వాడుకునేవాళ్ళం. ఇటువంటిది మేము ఇవాళ కిందకి వచ్చి వెళ్తుంటే కాళ్ళు నొప్పులు, మేము వెళ్ళలేకపోతున్నాం పరిస్థితి. అది చంద్రబాబు ఇంత దుర్మార్గం ప్రవర్తించడం తప్పు కదా, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పని ఆ ముసలివారి యొక్క ఉసురు పోసుకుంటున్నాడు ఆ ముసలివాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళెవ్వరికీ కూడా చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు రావులపాలెం సభ అక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర ఒక సభలో కిరాణా మర్చెంట్ షాపుల్లో గంజాయి అమ్ముతున్నాడని చెప్పని ఏదైతే చిల్లర వర్తకులు ఉంటారో అందరినీ కూడా అవమానించే విధంగా, ఎందుకంటే నువ్వు ఎలాగో ఉపాధి చూపెట్టలేవు, వాళ్ళు స్వయంపాధిగా వాళ్ళు చిల్లర కొట్లు, కిరాణా కొట్లు పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పడానికి సిగ్గులేదు అసలు నీకు? ఆ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, కేర్ ఆఫ్ అడ్రస్ అంతా కూడా చంద్రబాబు నాయుడే కదా. ఆ మూలాలన్నీ కూడా నీ దగ్గర దొరికినాయి కదా, అవన్నీ కూడా మన వైజాగ్లో దొరికిన దానికి మళ్ళీ అది కప్పు పుచ్చుకోవడానికి కిరాణా మర్చెంట్ల మీద, చిల్లర వర్తకుల మీద, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు మనమేమో వాలంటీర్ల మీద కచ్చి తీర్చుకున్నాం, మొన్నేమో వృద్ధులు, వికలాంగులు, అదే దివ్యాంగులు, అదేవిధంగా వితంతువుల మీద కచ్చి తీర్చుకున్నాం. ఇప్పుడు చిల్లర వర్తకుల మీద కచ్చి తీర్చుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అందరికీ తోడుండాల్సింది పోయి ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి సంఘ విద్రోహాల్ని ఈ రాష్ట్రంలో రానికూడదు. ఎందుకంటే వస్తే అధికారంలో రాకముందే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే రేపొద్దున పొరపాటున కనుక ఏదన్నా తప్పు జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయండి. అందుకని చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, భారతీయ జనతా పార్టీ అన్నింటినీ కలిపి మనం ప్యాక్ చేసి మన రాష్ట్రంలో ఉంచకుండా ఎక్కడో ఒకడ పంపించాలండి, అంతే తప్ప ఇక్కడ ఉంచితే మాత్రం ఈ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది. వాంబాయి కాలనీలో సి బ్లాక్ అపార్ట్మెంట్స్, డి బ్లాక్ మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్థి గారు డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఈ 2 రోజులకే పింఛన్కి 4.5 సంవత్సరాలు పైన పింఛన్ ఇచ్చి ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కలిసి 40-41 డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు ఎంపీగా ఉన్న కేశినేని నాని ఏనాడు పాతబస్తీ మొహం చూసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ధ్వంసం చేయాలని విజయవాడలో కొన్ని దుష్టశక్తులు చేసిన పన్నాగం పారలేదని దుయ్యబట్టారు. ఎంపీ నాని ఊసరవెల్లి అని అభివర్ణించిన కేశినేని చిన్ని ఎంపీ నాని చేసిన అవినీతి వసూళ్లపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వర్గంలో ఈరోజు మొట్టమొదటిగా పాదయాత్ర మొదలుపెట్టాం. కేశినేని చిన్ని గారు లోక్సభ అభ్యర్థిగా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, నాగుల మీరా గారు అందరం కూడా ఆల్మోస్ట్ అందరూ ఎవరికి వాళ్ళు మేమే అభ్యర్థులు అనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గానికి అంటే మోడీ గారు ముఖ్యమంత్రి గారు డబుల్ ఇంజన్ అంటాం కదా, ఇక్కడ డెఫినెట్గా చిన్ని గారు నాది డబుల్ ఇంజన్ పద్ధతిలో ఈ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గం పూర్తిగా మహారదశ పట్టబోతుందని చెప్పి ప్రజలందరికీ కూడా నేను చెప్పగలను. అయితే అమరావతి ఉంది, అమరావతి కూడా నేను ఎంత కష్టపడ్డాను ఏమిటనేది ఇంతకుముందు చిన్ని గారు కూడా చెప్పారు. చిన్ని గారు చెప్పినట్లుగా పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎటువంటి రకమైన అనుమానం లేకుండా అఖండ విజయంతో ఎంపీ గారు, నేను ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాను, వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ డబుల్ ఇంజన్ అనమాట, ఎంపీ ఎమ్మెల్యే కలిసి, అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిసి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా మనకి 1 టౌన్ అంటేనే కొండ ప్రాంతాలు. కొండ ప్రాంతాల్లో ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు? కొండ ప్రాంతాలు రేపటి నుంచి చూస్తారు ఏ విధంగా ఉంటుంది తమ్ముడు, రేపటి నుంచి చూడండి కొండ ప్రాంతాల్లో ఎలా పరిగెత్తాం. మీరు ప్రిపేర్ కాదు, పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఉన్నాయి, నాకు బాగా తెలుసు. గత వారం రోజుల నుంచి విజయవాడలో సంపన్నులు వచ్చారు, డబ్బున్న వాళ్ళు వచ్చారు, ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఏంటి? సంపన్నుడు కదా. జగన్ రెడ్డి ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడిని మేము పట్టించుకోకుండా మమ్మల్ని అడిగినప్పుడు మీరైనా మీడియా అడగాలిగా. మరి మీ ముఖ్యమంత్రి ఏంటి? జగన్ రెడ్డి ఎన్ని స్కాములు చేసావు, మరి ఎన్ని చేసావు, మరి అతన్ని ప్రశ్నించమేంటయా? మా 9 సంవత్సరాలు 9 నెలలు చంద్రబాబు నాయుడు గారిని పొగిడావు, మరి వాళ్ళు నీకు దయ్యం అయిపోయాడా, నీకు సీటు రాబోదా అని అడగాలిగా మీరు కూడా. ఆయన ఏదో పేపర్ల కోసం, ఎందుకంటే ప్రజలు ఉన్నట్లు ఆయన దగ్గర. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద సుజనా చౌదరి గారు, ఎంపీ అభ్యర్థి కింద నేను చిన్నిని, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల కింద నుంచున్నాం. ఈ రోజు నుంచి ప్రచారం ప్రారంభం చేశాం. అద్భుతమైన స్పందన మీరు చూస్తుంటే ప్రజలందరూ ఇళ్ల బయట నుంచి వచ్చి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అంతేకాకుండా మా కార్యకర్తల నాయకులు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా జూన్ 3వ తారీఖున ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అట్టడుగు వర్గాలు ఉన్న నియోజకవర్గానికి నేను సేవ చేయాలని ఈరోజు సుజనా చౌదరి గారు వస్తే హృదయపూర్వకంగా ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు మాకు. ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రితో మాట్లాడగలిగినటువంటి సత్తా ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అవటం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఇద్దరి దగ్గర నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధి శరవేగం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు. నువ్వు కనకదుర్గుడు ఫ్లేవర్ గురించి చెప్తున్నావు కదా, సుజనా చౌదరి గారి సహకారం లేకుండా నువ్వు ఫ్లేవర్ తేగలిగావా? మతోన్మాదులకు పశ్చిమ పరాజయం తప్పవదని షేక్ ఆసిఫ్ అన్నారు. శనివారం 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో నగరంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవిస్తారని, ఇక్కడ మతోన్మాద బీజేపీకి చోటు లేదని తెలిపారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించేవారని, నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఓడిస్తారని తెలిపారు. గతంలో అనేక మంది డబ్బులు, మతం పేరుతో రాజకీయం చేయాలని చూసి ఘోర పరాజయాలను చవిచూశారన్నారు. తాము ఏ ఇంటికి వెళ్లినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తమకు అందించిన సంక్షేమం, పథకాల లబ్ధి గురించి ప్రజలు సంతోషంగా చెబుతున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కలిసి చేసిన కుట్రల వల్ల ఈ నెల పెన్షన్ తీసుకోవడానికి రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమైన నాయకుడు కావాలి.
ఇక్కడ శాసనసభ్యుడిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఏరియా మొత్తం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్లారు. ఇక్కడ అనేక వసతులు కల్పించి ప్రజలందరూ చెప్తున్నారు, ఇంతకుముందు కొద్ది చిన్నపాటి వర్షానికే ఒక మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసి చాలా అవసరం పడేవాళ్ళు అయ్యా, ఈ రోడ్లు వేశారు, బాగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. మరి ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవండి, అభివృద్ధికి సంక్షేమానికి చూసి ఓటేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ మధ్యలోనే ఎవరెవరో బడాబాబులంట, ఎవరెవరో ధనికులంట ఇక్కడ వచ్చేసి ఏదో చేసేస్తాం, ఏదో మేము జల్లేస్తాం, ఇసిరేస్తాం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరు ఏం చేయలేరు. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థానికంగా ఒక పార్టీ ఉంది, దాంట్లో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముస్లిం మైనార్టీలు ఇఫ్తార్ విందు పెట్టి మమ్మల్ని ఆహ్వానించడం మాట వాస్తవమే. నేను ఒక ముస్లింని కాబట్టి నన్ను ఆహ్వానించారు, ఎంపీ గారిని కూడా ఆహ్వానించారు. ఆహ్వానించినంత మాత్రాన వెళ్ళిపోయి ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ బడాబాబులకి అవకాశం కల్పించాడో చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ రోజే ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. వారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో వెళ్ళాం. ఏదైతే ఇఫ్తార్ విందు పవిత్ర రంజాన్ మాసం సందర్భం పునస్కరించుకొని ఒకసారి అవకాశం ఇవ్వండి. అవకాశం కరోనాతో పోయినా కానీ ఇంత వర్క్ మేము చేయగలిగినాము, ఇంత డెవలప్మెంట్ మేము చేయగలిగినాము అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాం. కాబట్టి ఈరోజు కొండ ప్రాంతాలు కూడా డెవలప్ చేయగలిగినాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మేము గర్వంగా, ధైర్యంగా మేము ఇంటికి వెళ్ళి, అమ్మ మీకు మేము ఈ పని చేసి పెట్టాము, ఈ అభివృద్ధి చేసి పెట్టాము, ఈ సంక్షేమాలు చేసి పెట్టాము, దయచేసి మాకు ఓట్ చేయండి, మా అభ్యర్థిని ఆశీర్వదించండి అని చెప్పి మేము గర్వంగా ఈరోజు ప్రతి ఒక్క గడపకి మేము వెళ్ళి అడగగలుగుతున్నాం. ఆ ధైర్యము, ఆ కెపాసిటీ మాకు ఇచ్చిన మా జగనన్నకి డ్రైనేజ్ సిస్టము, అలాగే కమ్యూనిటీ హాల్స్ ఏవైతే 8 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, అలాగే 20 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల ద్వారా డీబీటీ పద్ధతిలో ప్రజలకు అందజేసిన సంక్షేమం, ఈ రెండే మెయిన్ ఎజెండాగా మేము ఈరోజు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నాము. స్థానికులు కూడా చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది, 5 సంవత్సరాల్లో ఏం జరిగిందని ప్రజలు ఆలోచించి మాకు మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాం. అలాగే మోదీ ప్రైవేటు కంపెనీలకు లాభం చేసేలా విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని సిహెచ్ బాబురావు ఆరోపించారు. నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటును కత్తి సుత్తి నక్షత్రం గుర్తుకు వేసి తనను గెలిపించాలని బాబురావు స్థానిక ప్రజలను అభ్యర్థించారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం పార్టీకి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వాలని బాబురావు కోరారు. విద్యుత్తు అధిక ధరలపై పోరాటం చేసే సిపిఎం పార్టీ అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బాబురావు హామీ ఇచ్చారు. గారు 10 ఏళ్లలో మీరు చూసింది ట్రైలరే, అసలు సినిమా 2024 గెలిచిన తర్వాత చూపిస్తానంటున్నారు. మరి ట్రైలరే ఇంత ప్రమాదంగా ఉంది, ఇక రాబోయే కాలం ఎంత ప్రమాదంగా ఉంటుందో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలను దెబ్బతీశారు. ఇక అసలు సినిమా అంటే రాజ్యాంగాన్ని మార్చేయటమే. అందుకే జనం అందరూ కూడా జాగ్రత్త పడాలి, మోడీని గద్దె దించాలి, మోడీని బలపరిచే వాళ్ళని గద్దె దించాలి. ఎక్కడికి వెళ్ళినా జనం కరెంటు బిల్లుల మీద గగ్గోలు పెడతా ఉన్నారు. జగన్ గారు అప్పుడు బాధుడే బాధుడు అన్నారు, ఇప్పుడు చంద్రబాబు గారు బాధుడు పోయి జగన్ గారు మోడీ గారి జాయింట్ బాధుడు వచ్చింది. కరెంటు పేరుతో దోపిడీ చేస్తున్నారు. 5 ఏళ్లలో సర్దుబాటు ఛార్జీలు ఇలా రకరకాల పేర్లు చెప్పి జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇక జనమే ఈ ప్రభుత్వానికి, మోడీకైనా జగన్కైనా షాకులు ఇవ్వాలి. కరెంటు సర్దుబాటు ఛార్జీలు అని అసలు విధానమే తీసేయాలి. పెద్ద కంపెనీలకి దోచిపెట్టడానికే కరెంటు పేరుతో మన జేబులు ఖాళీ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఇంకా తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కొనికళ్ళ విద్యాధరరావు అన్నారు.
వర్తక వ్యాపారస్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనికళ్ల విద్యాధర్రావు పేర్కొన్నారు. గాంధీనగర్లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తక్షణమే చంద్రబాబు నాయుడు వ్యాపారస్తుల మీద చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం తమను చాలా బాధించాయని చెప్పారు. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఒక్క కిరాణా దుకాణంలో అయినా గంజాయి దొరికిన చరిత్ర రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడో గంజాయి దొరికితే వ్యాపారస్తులకు దాన్ని ఆపాదించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఆర్యవైశ్యులను అవమానించడం చంద్రబాబుకు ఇప్పుడు అలవాటుగా మారిపోయిందన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధర ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్న అన్ని వ్యాపార వర్గాలు చంద్రబాబు గారు నాయుడు క్షమాపణ చెప్పాలని మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శిస్తున్నాం. రావులపాలెంలో చిన్న చిన్న వ్యాపారులు కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుంది, అమ్ముతున్నారు అన్న మాట అటు వ్యాపారస్తులకి ఇటు ఆదివాసులకి చంద్రబాబు గారికి ఎప్పుడు కూడా వ్యాపారస్తులన్నా ఆదివాసులన్నా చులకన. ఆయనకి ఎంతసేపటికి కార్పొరేట్ వ్యవస్థ ఆయన వల్లే విజయవాడలో స్టేట్లో కానీ అన్ని కార్పొరేట్ వ్యవస్థలు రావటం, పెద్ద పెద్ద వ్యాపారాలు రావటం, చిరు వ్యాపారాలు దెబ్బతినడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు చిల్లర కొట్టులంటే చిన్న చిన్న పల్లెటూరులో అప్పిచ్చి నెలవారీ సరుకులు తీసుకొని అక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళు. జిఎస్టీ కానివ్వండి, అనేక మందికి సేవా భావంతో వ్యాపారం చేసే వాళ్ళందరినీ కలిపి గంజాయి మీకు కిరాణా కొట్టులో అమ్ముతున్నారా లేదా, దొరుకుతుందా లేదా అని అతని యొక్క స్వలాభం కోసం కావచ్చు, లేదా అతని రాజకీయ ఎత్తుగడల కోసం కావచ్చు, వ్యాపారస్తులందరినీ కించపరచడం ఒక బహిరంగ సభలో ఉండడం వల్ల నిన్న రావులపాలెంలో మా వ్యాపారస్తులందరూ కలిసి నిరసన తెలియజేయడం, దానికి సంఘీభావంగా ఈరోజు మేము కూడా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వ్యాపారస్తులు అనేక నష్టాలు బరాయించి వ్యాపారం చేస్తుంటారు. ఈ రాష్ట్రంలో కానివ్వండి, గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కానివ్వండి, ఏ ఒక్క కిరాణా పేరుతో ఎక్కడైనా గంజాయి అమ్మిన కేసు రిజిస్టర్ అయి ఉందా? పోనీ 14లో చంద్రబాబు నాయకత్వం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, లేకపోతే అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసినని నానా విధాలుగా ఈ కార్పొరేట్ సంస్థల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చి చిన్న చిన్న వ్యాపారుల యొక్క నడ్డిని విరగొట్టాడు. దాంతో వ్యాపారస్తులు ఈ కార్పొరేట్ సంస్థల వల్ల ఈ కిరాణా వ్యాపారులు కానీ, ఫ్యాన్సీ రకాల వ్యాపారులు కానీ, అట్లాగే వసలతలో బట్టల కొట్లు కానీ అన్ని రకాలుగా వ్యాపార రంగాలన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి రెచ్చగొట్టే విధానంగా చేస్తున్నావు కనుక నీ పతనం దగ్గరలో ఉన్నది. కనుక ఏ రాజకీయ నాయకులైనా సరే వ్యాపారస్తుల జోలికి కనుక వస్తే ఎవరికైనా పతనం తప్పదు. కనుక దయచేసి ఏ రాజకీయ నాయకుడు కూడా వ్యాపారస్తుల జోలికి రాకూడదని మేము కోరుకుంటూ ఈ నిరసన కొనసాగిస్తాము. ఏ రాజకీయ నాయకుడు కూడా మీటింగ్లో చిన్న వ్యాపారస్తులు గంజాయి అమ్ముతున్నారా లేదా, గంజాయి అమ్ముతున్నారు అని అంటే ఆయనకు అర్థం ఏంటి? చిన్న వ్యాపారస్తులు అంటే ఆయనకు వ్యాపారం అంటే సులకన భావం. వ్యాపారస్తులన్నా సులకన భావము, ఆర్యవయసులన్నా సులకన భావము. ఎందుకు ఆర్యవయసులు అంటే మీకు సులకన భావము? 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి చిరు వ్యాపారస్తులు అప్పు తీసుకొని బతికినవాడు. రావులపాలెం లాంటి చిన్న గ్రామంలో ఆర్యవైశ్యులు, చిరు వ్యాపారస్తులు పౌరుషం, రోషం చూపించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత వ్యాపార రంగంగా ప్రసిద్ధిగాంచిన విజయవాడ నగరంలో వ్యాపారస్తులు ఇంకెంత ముందుకు వచ్చి ఎంత నిరసనలకు పిలిపిస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా సరే వ్యాపారస్తులన్నా సమాజంలో అభివృద్ధి, ప్రగతిని సాధించడం ద్వారానే సంక్షేమాన్ని అమలు చేయగలమని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ అన్నారు. ఈ నెల 6వ తేదీన శనివారం ఉదయం విజయవాడలోని బాలోత్సవ భవనంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో అభివృద్ధితో సంక్షేమం, సుపరిపాలనకు సవాళ్లు అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా ప్రసంగించిన ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ మాట్లాడుతూ, రాజకీయ నేతలు ఎవరైనా నేను ఉచితంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాను కాబట్టి నన్ను గెలిపించమని కోరటం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రపంచంలో మొదటిసారిగా బ్రెజిల్లో ప్రత్యేక నగదు పంపిణీ
పథకాన్ని అమలు చేశారని, నేడు ప్రచారంలో ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అభివృద్ధికి తోడ్పడే సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అప్పులు గణనీయంగా పెరిగి రాష్ట్ర బడ్జెట్లో వడ్డీ రూపంలో వేలాది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించవలసి వస్తుందని తెలియజేశారు. అన్ని రాష్ట్రాలు డీబీటీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. పక్కన తెలంగాణ విషయం గురించి నేను చెప్తాను. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి. ఈ పెన్షన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా, తెలంగాణలో కూడా ఉన్నాయి. తెలంగాణలో లబ్ధిదారులైన ప్రతి ఒక్క పెన్షన్దారికి నెల 1-2 తారీఖుల్లో విధిగా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన ఏపీ హైకోర్టులో ఈసీఐ ఒక నిబంధన పెట్టి ఈ ఎలక్షన్లో వస్తున్న నేపథ్యంలో, జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థని వాడుకోవద్దు, లబ్ధిదారులకి మీరు నేరుగా పంపిణీ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన ఉత్తర్వులు ఇవి నా ఉద్దేశంలో సహేతుకమైనవే అని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ తన విజ్ఞతతో మదింపు చేసి ఇచ్చిన ఈ నిబంధనలు ఇవి ప్లీనరీ పవర్స్, విశేషాధికారాలను ఉటంకిస్తూ తనకి రాజ్యాంగంలో ఉన్న 524, 25, 26, 27, 28, 29 అధికరణాల నేపథ్యంలో ఇచ్చిన విశేషాధికారాల నేపథ్యంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఇది ఒక పెద్ద సమస్య కింద మారింది. ఇవాళ ఉదాహరణకి అమెరికా దేశం వంక మనం చూస్తే అమెరికాలో జరుగుతున్న పెద్ద చర్చ దీని గురించే. లేబర్ మనకి డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్కి ఓటు వేయాలా లేదా ఇంకొక పార్టీ అభ్యర్థికి వేయాలా లేదా అని మనం ప్రైమరీస్ అని చెప్పి జరుగుతున్నప్పుడు ఆ చర్చల గురించి వింటుంటే అభివృద్ధి చెంది ఒక స్థాయికి చేరిన ఒక సమాజంలో కూడా దీని మీద ఎలాంటి అభిప్రాయం కూడా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. దాంతో చివరికి అందరికంటే వయస్సులో చాలా పెద్దవాడు ఎవరైతే ఉన్నారో ఆ పోటీలో మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఎమ్మెల్యే ఆర్కే చేతగాని మాటలు మాట్లాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పూజిత అపార్ట్మెంట్ వాసులతో యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరికి పరిశ్రమలు రావని ఎమ్మెల్యే ఆర్కే చేతకాని మాటలు మాట్లాడుతున్నారని, అలాంటి అవకాశం లేకపోతే కాంటినెంటల్ కాఫీ, కోకోకోలా యూనిట్ ఆటోనగర్లో గత ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల విధ్వంసక పాలనతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ గానీ ఒక్క ఉద్యోగం గానీ రాలేదన్నారు. పరిశ్రమలు ఎలా తేవాలనే ఆలోచన పాలకులకు లేదన్నారు. దీంతో ఉద్యోగాల కోసం మన పిల్లలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లవలసి వస్తోందన్నారు. అక్కడనే ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీని మేము ప్రోత్సహిస్తాం. గతంలో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, డైరీ, నాన్ డైరీ కంపెనీలు కూడా తీసుకొచ్చాం. అది ముందలు తీసుకెళ్తాం. సీనియర్ సిటిజన్స్ విషయానికి వచ్చేగల మీరు ఒక మంచి సలహా ఇచ్చారు. అది తప్పనిసరిగా నేను ఇంటర్నల్గా చర్చిస్తాను. ఇంకోటి కల్చరల్ సెంటర్గా కూడా ఏర్పాటు చేయాలని పెద్దలు కోరారు. అది కూడా ఒక మంచి సలహా, అది కూడా చేపడతామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. సో డెవలప్మెంట్కి డబుల్ ఇంజిన్ తప్పనిసరిగా ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు మొత్తం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుతున్నాం. ఎండా గట్టిగా ఉంది తల్లి. మే 13 ఇంకెక్కువ ఉంటుంది, దాంట్లో డౌట్ల. పొద్దునే చూడండి చెమటలు కారిపోతున్నాయి మనకి. విసన్ కర్ర మీకు పంపిస్తా, అది తీసుకోండి, వెళ్ళండి. లైన్లో దయచేసి నుంచోండి. మధ్యాహ్నం పూట కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. కొంచెం సాహసం చేసి మీ ఓట్ అంటే మీకు 2 ఓట్లు ఉంటే ఆ 2 ఓట్లు సైకిల్ గుర్తు వేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. దయచేసి మనసులో ఏముందిలే, నేను ఒక్కడిని ఓటైపోతే పర్వాలేదు అనుకోవాలి. ఇక్కడ దాదాపు 400 మంది ఉన్నారు. మీరందరూ అట్లా అనుకుంటే ఇంక నేనేమవుతా తల్లి? ఎవరు అనుకోకూడదు అట్లా. ఎవ్రీ ఓట్ ఇంపార్టెంట్. 2014లో కేవలం 12-13 ఓట్లతో మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 12 or 13 ఓట్స్ అంతే. చాయ్వాలా బీసీ నేత మోదీని ప్రధానిని చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పతాకాన్ని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ఎగురవేశారు. అనంతరం సూర్యనారాయణరాజు, వంశీ, యామిని శర్మలు మాట్లాడుతూ దేశభక్తి భావంతో రాజకీయ పార్టీ ఉండాలనే ఆలోచనతో శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఘ్ ఏర్పడిందన్నారు. పేదల కోసం అత్యోత్తమ అన్నపూర్ణ వంటి పథకాలను తీసుకువచ్చిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. నరేంద్ర మోదీ ఈ 10 ఏళ్లలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని, ప్రధాని మంత్రి గరీబ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని తెలియజేశారు. పేదవాడికి తిండికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, అలాగే ఏదైతే సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా ప్రతి పేద విద్యార్థికి కూడా మెరుగైన విద్యా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సమగ్ర శిక్ష అభియాన్ పథకాన్ని తీసుకురావటం కానివ్వండి, అలాగే ఈ దేశంలో ప్రతి పేదవాడు కూడా ఆరోగ్య సమస్యలు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆ వైద్యం కోసం పథకాన్ని తీసుకురావటం కానివ్వండి, ఈ విధంగా ఏ లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆ లక్ష్యం కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా మన భారతదేశంలో ఏదైతే ఆ రోజు మా నానమ్మ గారిది ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామమని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియజేసి ఐటీడీపీ సత్తాను చాటాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఐటీడీపీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అపసవ్య విధానాల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ముఖ్యంగా అమరావతి రాజధానిపై కక్ష కట్టి అభివృద్ధిని విస్మరించి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వారందరికీ ఉపాధి లేకుండా చేశారన్నారు. నా చుట్టూ ఉన్న నియోజకవర్గాలన్నిటికంటే మైలవరానికే అన్ని విభాగాల్లో నేను నిధులు ఎక్కువ తీసుకొచ్చాను. మనకు నిధులు ఏ రకంగా వస్తాయి? ఎన్ఆర్జీఎస్ నుంచి రావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని అలాట్ చేస్తుంది. వాటిల్లో అత్యధికంగా తీసుకొచ్చింది మైలవరం నియోజకవర్గానికి. తర్వాత మన జిల్లాలో జరిగే మైనింగ్ ఫండ్ ద్వారా డిఎంఎఫ్ నిధులు తీసుకొచ్చుకోగలగాలి. మీరు తీయండి మొత్తం ఒక్క జగ్గయ్యపేట తప్పించి, ఎందుకంటే మైనింగ్ యాక్టివిటీ మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం అంతా జగ్గయ్యపేట నుంచి ఎక్కువ, ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు సిమెంట్ గనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా అక్కడ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. 2 నందిగామ ఇటు మైలవరం నియోజకవర్గాల్లో ఉన్న మైనింగ్ యాక్టివిటీ ద్వారా కొంత వస్తుంది, కానీ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేది చాలా తక్కువ. సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల అక్కడ ఎక్కువ వస్తుంది. దాంట్లో తప్పించి దానికి జగ్గయ్యపేట కొంచెం ఎక్కువ తప్పితే కొద్దిగా నాకంటే ఎక్కువ పెట్టారు, కానీ ఆ విభాగంలో హైయెస్ట్ నిధులు తీసుకొచ్చారు. ఎంపీ లాట్స్ నేను నమ్మింది ఒకటే, అయితే చేయటం, లేకపోతే కాదు అని స్పష్టంగా చెప్పడమే తప్పితే కళ్ళబొల్లి మాటలు చెప్పి నేను ఎవరిని మభ్యపెట్టలా, మభ్యపరచలా. నేను శాసనసభ్యుడిగా 5 సంవత్సరాల కాలం ఏ రకంగా నా నియోజకవర్గానికి నన్ను ఓట్లేసి గెలిపించి శాసనసభకు పంపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేశాను. ఏ ఒక్క రూపాయి ఎక్కడ అవకాశం ఉన్నా తీసుకొచ్చి ఈ మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను నా వంతు కృషి చేశాను. నాకు ఎన్నో చేయాలని మనసులో ఆలోచనలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతలో జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి అనే ప్రాధాన్యత. వెన్నుపోటు దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని కేసినేని నాని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 9వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జి ఈశ్వర ప్రసాద్తో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ జగన్ అందించే పథకాలు మాకు అందాయని ప్రతి గడపలో చెబుతున్నారన్నారు. స్క్రూ బ్రిడ్జ్, అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఎదురుమల్లి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేస్తే జగన్ ప్రభుత్వంపై కుక్కల్లాగా వాగుతున్నారని, మేము మాటల వ్యక్తులం కాదు, చేతల ప్రభుత్వంలో ఉన్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడికి ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అక్కడ హైటెక్ సిటీలో శంకుస్థాపన చేశారు, ఒక ఐటీ సిటీకి. ఆ పరిణామాల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు 94లో. దాన్ని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర నుంచి అధికారం లాక్కున్నాడు. తర్వాత ఆ ఘనతంతా తందని నేనే సైబరాబాద్ కట్టాను, నేనే హైదరాబాద్ కట్టాను, అసలు నా అంత గొప్పోడు లేడని చెప్తూ ఉంటాడు. అటువంటి చంద్రబాబు నాయుడు శిష్యులు వీళ్ళంతా, వీళ్ళకి గ్లోబల్స్ ప్రచారం తప్ప వేరే ఏం లేదు. అందుకే త్వరలోనే వీళ్ళందరికీ కూడా ప్రజలు మరొకసారి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. 19లోనే వీళ్ళందరికీ బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి ప్రజలు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి, ఇక్కడ అవినాష్ని నన్ను గెలిపించి మళ్ళీ వీళ్ళందరికీ బుద్ధి చెప్తారు. మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు, పనులు చేసి చూపించేవాళ్ళం ఎక్కడన్నా కానీ. సో అరిసె కుక్కలు అరుస్తూ ఉంటాయి. 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారా పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మేము ప్రజానికం అవసరం కోసం, ప్రజలకు అవసరం కోసం ఏదైతే బెంచ్ సర్కిల్ దాకా వెళ్లాల్సి వస్తాయని చెప్పిన ఏదైతే ప్రజానికం బాధపడుతున్నారో, ఈరోజు మా నాయకులు విశ్వప్రసాద్ గారు కానివ్వండి, సుబ్బరాజు గారు కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, హరీష్ కానివ్వండి, 9వ డివిజన్ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి నిరంతరం పోరాటం చేస్తాం. అదేవిధంగా చేపల మార్కెట్ సంబంధించి షెడ్ ఏర్పాటు చేశారు. ఇదివరకు ఆ ప్రాంతంలో ఏదైనా చేపలు అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా వాళ్ళకి సౌకర్యం లేకపోతే ఈరోజు పెద్దల విశ్వప్రసాద్ గారు ఒక ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా అయితే ఒక రీల్ స్టార్లు ఉంటారో ఆ విధంగా రామ్మోహన్ గారు ఒక రీల్ స్టార్గా వీడియోలు చేస్తూ బతుకుతున్నారు. మీరు నిజంగా చేసాము, మేము నిజంగా కార్యక్రమాలు చేసాము అనుకుంటే చెప్పండి, డేటా మొత్తం తీయండి. మీరు కట్టిన రిటైనింగ్ వాల్ ప్రాంతంలో నీళ్ళు ఎందుకు వచ్చినాయి? 2019లో ఎందుకు మునిగారు? నీళ్ళు ఎందుకు వచ్చినాయి? 2020లో ఎందుకు వరదలు వచ్చినాయి? సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అసమర్థత వ్యక్తి కావాలా? 5 సంవత్సరాల్లో 674 కోట్లతో అభివృద్ధి చేసిన సమర్థత యువకుడు కావాలని చెప్పని ప్రజానికం ఒక ఆలోచనలో ఉన్నారు. 10 సంవత్సరాల అనుభవం ఉంది, ఏం చేశారు? 70 సంవత్సరాలు పుట్టి పెరిగి భూమి మీద వచ్చిందో 70 సంవత్సరాలు ఉంటే ఏం చేశారు? అదిగా జనాభా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత విధానాలతో ముందుకు సాగుతోందని గద్దె అనురాధ పేర్కొన్నారు. జనసేన, బీజేపీలు బలపరిచిన తెదేపా అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ 4వ డివిజన్ వరలక్ష్మీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాల కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ 4వ డివిజన్ కొండ ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారని, అందుకే నీటి ఇబ్బందులు లేవని తెలిపారు. మరో ట్యాంక్ నిర్మాణాన్ని మంజూరు చేయిస్తే దాన్ని వైసీపీ అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కూడా వాడుకునేందుకు వృద్ధులను వాడుకుంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇంటి వద్దకే 4,000 పెన్షన్ ఇస్తామని గద్దె అనురాధ హామీ ఇచ్చారు. ఏ రోడ్డు దగ్గరికి వెళ్ళినా కూడా మరి దాదాపుగా మనం అన్ని రోడ్లని, మంచినీటి సౌకర్యాలని ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసుకున్న మన తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఈ రోజున కొంతమంది వచ్చి ఏదో 1 రోడ్డు 2 రోడ్లు వేసి ఇదే పెద్ద అభివృద్ధి అని చెప్తున్నారంటే ఇది వాళ్ళ అమాయకత్వం అని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి ఇవాళ ఒక పెద్ద రాజధానిని ఏర్పాటు చేసిన, రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసిన, ఒక పోలవరం ప్రాజెక్టు కట్టిన, పేదలకి టిడ్కో ఇళ్ళు కట్టిన, మరి అదేవిధంగా ప్రతి చోట సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసి నరేగా నిధుల ద్వారా కలిపి ఆ రోజున గ్రామీణ ప్రాంతాల్లో వేస్తే కార్పొరేషన్లో మరి ఎన్నో ఫండ్స్ని ఇచ్చి ఆ రోజున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు 010 పద్దు ద్వారా గతంలో ఎప్పుడూ లేదు. మరి ఈ రోజున అర్థమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకే అర్థమవుతుంది. 010 ద్వారా జీతాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి ఇచ్చి కార్పొరేషన్ డబ్బులన్నింటినీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయించడం ద్వారా ఇవాళ ఎంతో అభివృద్ధి జరిగింది నగరంలో. మరి అది ఈ ప్రభుత్వంలో మన గత 5 సంవత్సరాల్లో ఇవాళ మన ప్రభుత్వం కాదు, గతంలో 2,320 కోట్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టి
ఆ రోజున ఒక ఏరియాలో కార్పొరేటర్ నిన్ననే భవకుమార్ గారు కూడా చెప్పారు, ఆ రోజున నేను వైసీపీలో కార్పొరేటర్గా ఉన్నా కూడా కొండల మీద ప్రజల కోసం మంచినీళ్ళు ఇబ్బందిగా ఉంది అంటే ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని చూసుకోకుండా ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాది అని ఆ రోజున గద్దె రామ్మోహన్ గారు. బెన్ సర్కిల్ నుంచి రాంవరపాడు వరకు రోడ్లు వేసింది టీడీపీ మాత్రమేనని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్ ఆయుష్ హాస్పిటల్ పక్కన బాయన బాబ్జీ రోడ్డు సాయి క్లాసిక్ అపార్ట్మెంట్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వాసులతో గద్దె సమావేశం నిర్వహించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం ప్రసంగిస్తూ విజయవాడ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. 2014-2019 వరకు నగరంలో జరిగిన అభివృద్ధి ప్రజలు చూడాలని కోరారు. బెన్ సర్కిల్ నుంచి రాంవరపాడు వరకు రోడ్లను పూర్తిగా అభివృద్ధి పరిచారని పేర్కొన్నారు. అక్కడికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు విజయవాడ మీదకుండా వెళ్ళాలి. ఫ్లైట్ దిగితే విజయవాడ మీదకుండా వెళ్ళాలి. ట్రైన్ దిగితే విజయవాడ మీదకుండా వెళ్ళాలి. బస్సు దిగితే విజయవాడ మీదకుండా వెళ్ళాలి. ఒక కృష్ణానది మీద 2 వంతులు కడితే అది గుంటూరు కంటే విజయవాడకి 5 కిలోమీటర్లు రాజధాని అయిపోతుంది. దాని దృష్టిలో పెట్టుకుని ఆయన నిధులు ఇవ్వడం జరిగింది. ఈ నిధులతో ఆర్ఎన్పి సిద్ధా రాఘవరావు గారిని రిక్వెస్ట్ చేసి ఆ బల్లెమార్ మీద రోడ్డు ఆ రోజు శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారికి ఇచ్చిన నిధులతో రామర్పాడు రోడ్డు మన శాంతి నగర్ ఆ పార్టీ ఉండేవాళ్ళందరూ తెలుసు. మా మన్మదాన్ని ఇక్కడ ఉన్నాడు, ఆయన బాగా తెలుసు. ఆ రోడ్డు ఎంత అస్తవ్యస్తం ఉండేది. ఆ రోడ్డు మొత్తం కూడా ఆ రోజు సుమారు 3.5 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మహానాడు రోడ్డు ఇవాళ డివైడర్తోనూ అంత అంగరంగ వైభవంగా మహానాడు రోడ్డుని ఆయన నిధులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే టవర్ లైన్ రోడ్, ఇవాళ టవర్ లైన్ రోడ్ అనేది ఒక తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేన నాయకులు భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీఎం జగన్ భోజన విరామ సమయంలో జనసేన నేతలను సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ శ్రీనుబాబు, ఎస్టీ డివిజన్ రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాస్ తదితరులు ఇతర నాయకులు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లాంఛనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన పార్టీ నేతలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని మరోమారు అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన సీఎం. వాంబే కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ డ్రగ్స్ కేసులో మూలాలన్నీ చంద్రబాబు వైపే ఉన్నాయని ఆరోపణ. పశ్చిమ నియోజకవర్గంలో నేటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి, ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరిన సృజన. 39వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఆసిఫ్, వలస పార్టీల నేతలు కాకుండా స్థానికులకే పట్టం కట్టాలని ప్రజల్ని కోరిన ఆసిఫ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.